గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్లో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. 8/8/2025న నల్గొండ వాస్తవ్యులు సుకీర్తన ఋషి ప్రవృక్ష ఋషి గోత్రోద్భవులు నిశాంత్ గారు మరియు మనోజ్ఞ గార్ల యొక్క పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. ప్రవృక్ష ఋషి గోత్రోద్భవులు కుర్రే మురళీ గారు, సంధ్యారాణి గారు, హరీష్ గారు మరియు సుకీర్తన ఋషి గోత్రోద్భవులు ప్రదీప్ గారు, ఆరాధ్య గారులు అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున నిశాంత్ గారికి, మనోజ్ఞ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము ఇక్కడ ఈ అమ్మా నాన్న ఆశ్రమంలో ఫస్ట్ శ్రీ గట్టు శంకర్ గారు నల్లగొండ ఎన్జీ కాలేజీలో ప్రోగ్రాం పెట్టారు. వీళ్ళ మతిస్థిమితంలో రోడ్ల మీద తిరిగేట వాళ్ళని ఇట్లా తీసుకొచ్చి వాళ్ళని అంతా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడు కలెక్టర్ చిరంజీవులు గారు కూడా ఎంకరేజ్ చేశారు సార్. మేము కూడా అప్పుడు పాత బట్టలు గిట్టలు అంటే ఇచ్చేవాళ్ళం, అప్పుడు ఇచ్చినాము కూడా. తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రాం జరిగినప్పుడు ఈ అమ్మా నాన్న ఆశ్రమంలో వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే పిల్లల పుట్టినరోజు కానీ మా మ్యారేజ్ డే కానీ ప్రతిదీ ఇక్కడ చేస్తుంటాం. ఈరోజు మా పిల్లలు నిశాంత్ మనోజ్ఞ వాళ్ళ బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగినది. శంకర్ గారు చేసిన కృషి చాలా అభినందనీయము. ఇలాంటి మతిస్థిమితం లేని వాళ్ళని ఈ రకంగా అసలు చేయడం అనేది మామూలు విషయం కాదు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.